స్టిక్కింగ్ టు ది ఫ్రేమ్ వర్క్, ఆ సిలబస్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటిది. నా పిల్లలు ఇప్పటికీ కూడా ఆ సిలబస్ పేపర్ అనేటువంటి దగ్గర పెట్టుకుని నేను చెప్తాను, దీని మీద ఒక 50 క్వశ్చన్లు, ఈ పాయింట్ మీద ఒక 100 క్వశ్చన్లు, ఈ పాయింట్ మీద 200 క్వశ్చన్ మిస్ అవ్వదండి. ఇంకా నేను బయట చూసినటువంటిది చాలా చోట్ల ఏంటి అంటే, వీళ్ళు టెస్ట్ సిరీస్లు రాస్తారు, ఏదేదో రాస్తారు. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని చెప్పని ప్రశ్న మనం ఇవ్వాలి. ఎక్కడా చెప్పనటువంటి ప్రశ్న నువ్వు ఎక్కడా చెప్పనటువంటి ప్రశ్న నువ్వు తీసుకొస్తున్నావు అంటే, నువ్వు సిలబస్ వచ్చి నేల విడిచి కత్తి సాము చేస్తున్నావు. అక్కడ ఎక్కడా లేనటువంటి ప్రశ్నలు అడగరండి, సిలబస్లో ఉన్న ప్రశ్నలు అడుగుతారు. సో ఈ విషయాలు అనేటువంటివి నేను పిల్లలకి బాగా బోధిస్తాను. రెండోది మోటివేషన్, కంటిన్యూస్ మోటివేషన్ ఉంటుందండి క్లాస్లో. ఇప్పుడు సోనీ లైఫ్ స్టోరీ ఈజ్ ఏ బిగ్ మోటివేషన్. అలా కాకుండా వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ అవడం కోసం ఒక వారం రోజుల క్లాసు మధ్యలోనో, ఓ 10 రోజుల క్లాసుల్లోనో, ఒక నెల రోజుల్లోనో నాకు అర్థమవుతుంది క్లాసు డివియేట్ ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏం చేస్తాను, వాళ్ళకి మోటివేషన్ అనేటువంటిది ఇవ్వడం. ఇవన్నీ టుగెదర్ వీళ్ళ సక్సెస్కి కారణం అవుతుందండి మన ఇన్స్టిట్యూట్లో.